హలో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో వాళ్ళకి గ్రీటింగ్ కార్డ్ చేసి ఇచ్చారా? నేనైతే నాకు కుదిరినప్పుడల్లా ప్రతి అకేషన్కి చేసి ఇద్దాం అనుకుంటూ ఉంటాను. అఫ్కోర్స్ కుదిరినప్పుడు చేస్తాను కూడా. ఈసారి వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, అందుకని ఏం వేద్దామా అని ఆలోచిస్తుంటే రకరకాల ఐడియాలు వచ్చాయి. కపుల్ వేద్దామా, హార్ట్ వేద్దామా అని. కానీ ఈ మధ్య కార్టూన్వి చాలా ఫేమస్ కదా, అందులో పాండాస్ అంటే ప్రతిదానికి దొరుకుతుంది. ఐ యామ్ లేజీ, బీ విత్ వి, మై క్యూటీ అంటూ. సో నేను కూడా పాండా వేసేద్దామని ఒక నార్మల్ వైట్ పేపర్ తీసుకుని పాండా వేయడం స్టార్ట్ చేశా. కాకపోతే ఒకటి వేయాలా రెండు వేయాలా తెలియలా. వ్యాలంటైన్స్ డే కదా, అందుకని నేను కపుల్ వేద్దామని ఫిక్స్ అయ్యా. ఫస్ట్ ఒకటి వేసాక అసలు ఇది పాండాలానే ఉందా అనిపించింది. కానీ మెల్లగా రెండోది కూడా స్టార్ట్ చేసి రెండోది కూడా వేశాక నాకే చాలా బాగా అనిపించింది. ఈ పాండా కపుల్ మీకు ఎలా అనిపించారో కింద కమెంట్ చేయండి. ఓకే, సరే నేను బొమ్మ అయితే వేసేసా, కానీ నేను వేసింది నార్మల్ పేపర్ మీద కదా, దీన్ని గ్రీటింగ్ కార్డ్ మీద షిఫ్ట్ చేసేద్దాం. టడా, గ్రీటింగ్ కార్డ్ మీదకి ఇది షిఫ్ట్ చేసేసాం. ఇప్పుడు మనం దీన్ని నేను పర్మనెంట్ బ్లాక్ మార్కర్ యూజ్ చేస్తున్నాను. మీరు వాటర్ కలర్ కానీ స్కెచ్ పెన్ కూడా యూజ్ చేయొచ్చు. బ్లాక్ మార్కర్తో నేను అవుట్లైన్ ఇచ్చేసి పాండాకి మరి ఎక్కడ హ్యాండ్స్, టైల్ ఇవన్నీ బ్లాక్ కదా, వాటిని బ్లాక్తో షేడ్ చేసేస్తున్నాను. మొత్తం షేడ్ చేశాక మన పాండా కపుల్ ఇలా క్యూట్గా ఉన్నారు. చాలా ముద్దుగా ఉంది కదా. నేను ఈ రెండింటి మధ్యలో హార్ట్ చేద్దాం అనుకుంటున్నా. దానికోసం నేను రీసెంట్గా ఒక క్విల్లింగ్ కిట్లో ఇచ్చిన క్విల్లింగ్ స్ట్రిప్స్ని యూజ్ చేస్తున్నాను. ఆ కిట్ చాలా బాగుంది. దాని అన్బాక్సింగ్ వీడియో నేను త్వరలోనే పెడతాను. దానిలో నాకు ఒక మాన్యువల్ ఇచ్చాడు. అందులో ఇచ్చిన క్లోజ్డ్ హార్ట్ అనే దాన్ని నేను యూజ్ చేస్తున్నాను. సో వాళ్ళు ఇచ్చిన క్విల్లింగ్ టూల్తో నేను ఈ రెండు స్ట్రిప్స్ని ఫస్ట్ సర్కిల్లో చేసి తర్వాత దాని నుంచి హార్ట్ షేప్ చేస్తాను. మీరు ఎప్పుడైనా క్విల్లింగ్ యూజ్ చేశారా? ఇలాంటి క్విల్లింగ్ కిట్ కానీ లేదా టూల్స్ కానీ ఎవరైనా యూజ్ చేస్తుంటే కనుక కింద కమెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఒక క్విల్లింగ్ స్ట్రిప్తో అయితే చిన్నది వస్తుంది, అందుకని నేను ఇక్కడ రెండు యూజ్ చేస్తున్నాను. మీకు ఒకవేళ ఇంకా పెద్దది కావాలనుకుంటే మీరు 3 or 4 కూడా యూజ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. ఇలా మొత్తం క్విల్ చేసాక దాన్ని గ్లూ పెట్టి సెక్యూర్ చేస్తున్నాను. అలా చేసుకున్నాక ఆ రౌండ్ని కొంచెం లూజ్ చేసుకుని స్టిక్ చేశాక ఇలా ట్రయాంగిల్ షేప్లోకి ఫస్ట్ నేను ప్రెస్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక సైడ్ లోపలికి మధ్యలో లోపలికి నొక్కుతూ దాన్ని హార్ట్ షేప్ ఇస్తున్నాను. ఇలా చేస్తే మనకి హార్ట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. లోపల ఉన్న టర్న్స్ కూడా చాలా క్యూట్గా కనిపిస్తాయి. ఇప్పుడు ఈ హార్ట్ని ఆ రెండు పాండాస్ మధ్యలో స్టిక్ చేసేస్తున్నాను. పెట్టే ముందు మళ్ళీ నేను ఒకసారి షేప్ సెక్యూర్ చేసుకోవడానికి ప్రెస్ చేసి దాని మధ్యలో స్టిక్ చేస్తున్నాను. మొత్తం బ్లాక్ అండ్ వైట్, హార్ట్ మాత్రం రెడ్, చాలా క్యూట్గా ఉంది. కింద ఏమన్నా రాస్తే బాగుంటుంది అనిపించింది. అందుకని నేను సింపుల్గా ఏదో నాకు తెలిసిన కొటేషన్ ఒకటి రాస్తాను. మీకు ఇంకా ఏమన్నా కొటేషన్స్ తెలిస్తే మీరు రాసుకోవచ్చు, లేదా మీరు ఇంకా ఏమన్నా డిజైన్స్ వేయాలనుకుంటే కూడా వేసుకోవచ్చు. అంతే, మన క్యూట్ అండ్ స్వీట్ పాండా వ్యాలంటైన్ కార్డ్ రెడీ అయిపోయింది. ఇలా చేసి కనుక ఎవరికైనా ఇస్తే చాలా బాగా ఫీల్ అవుతారు వాళ్ళు కూడా. అలాగే మనం మన చేతితో చేసింది ఇచ్చామని మనం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలానే కిందున్న బెల్ ఐకాన్ని కూడా కొట్టండి. లేకపోతే నేను ఏదన్నా కొత్త వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ రాదు. సో తర్వాత కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.